యెషయా గ్రంథము 44:26 పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. the things which are ruined, I will restore them అంటాడు. పాడైన స్థలాలు అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు బాగున్నవి కానీ పాడైపోయాయి. ఒకప్పుడు మంచి స్థలం కానీ ఇప్పుడు కనీసం అక్కడ ఫోటో దిగడానికి కూడా ఎవరు ఇష్టపడట్లే. ఒక చక్కని గార్డెన్గా, చక్కని ఒక నివాసము, దారిని పోతున్న వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేంత గొప్ప ఖ్యాతి కలిగినటువంటి ఇల్లు. ఆ ఇల్లును మీరు చూసారా? ఆ గార్డెన్ మీరు చూసారా? అంటే నీ గురించి ఒకప్పుడు 10 మంది మంచిగా మాట్లాడుకుని ఉండొచ్చు. ఆ భవనాన్ని మీరు చూడండి, ఎంత చక్కని భవనం, హంగు ఆర్భాటం ఎంతో బాగుంది. ఆ నలుగురు అక్కడ నిలబడి ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడినటువంటి భవనం, దాని గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుకున్నారు. కానీ అదే భవనం ఏమైందో చూద్దాం. ఇక్కడ కనీసం అది భూత్ బంగ్లాలా మారిపోయిందని దాని ముందు నిలబడడం కూడా ఇష్టపడరు. ఒకప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ ఖ్యాతి చాలా గొప్పగా ఉండేది. పూర్వ వైభవము, ఇప్పుడున్న వైభవం దానికి తర్వాత రోజుల్లో లేదు. ఆ పాడైపోయిన స్థలాన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? పాడైపోయిందా బాగున్నట్ట? త్వరగా చెప్పాలి. పాడైపోయింది. దీనికి వైభవం ఉన్నట్టేనా? లేదు. అప్పుడు దీని గురించి ఏమనుకోవాలంటే పూర్వ వైభవం మళ్ళా దీనికి రావాలి. పాడైపోయిన స్థలము తిరిగి బాగుపడాలి. పాడైన జీవితము బాగుపడాలి. పాడైన కుటుంబం బాగుపడాలి. పాడైపోయిన ఆత్మీయ స్థితి బాగుపడాలి. పాడైపోయిన ఆరోగ్యము బాగుపడాలి. ఏ విషయంలో పాడైపోయినా నేను బాగు చేస్తాను ప్రభు పిలుస్తున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ టు మీ. గాడ్ ఈస్ ద వన్ హూ రిస్టోర్స్ యువర్ లైఫ్. God can restore your financial matters. God can restore your family matters. God can restore your family relationships. God can restore anything that is ruined. The devil is the one who ruins things. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి కనీసము ఒక్క పచ్చని ఆకు కూడా లేకుండా వాడిపోయినట్టుగా ఉంది. ఎండిన స్థితి నుండి జీవము కలిగిన స్థితిలోకి మార్చింది ఎవరు? దేవుడే. నీ స్థితి కూడా ఒకవేళ ఎండిపోయిన చెట్టు వలె ఉన్నట్లయితే, ఫలము లేదు, ఎటువంటి పచ్చదనం లేదు, అన్ని విధాలుగా పాడైపోయింది నా జీవితం, పాడైపోయిన స్థలంలో ఉన్నట్టుగా ఉన్నాను, నా పరిస్థితి ఆ విధంగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు కొందరు ఆర్థికంగా ఎండిపోతే మరి కొంతమంది ఆరోగ్యంలో ఎండిపోయారు, మరికొందరు కుటుంబ రిలేషన్షిప్స్లో ఎండిపోయారు, మరికొంతమంది వారు ఎన్నెన్నో ఊహించుకున్నారు కానీ ముందుకు వెళ్ళలేక ఆత్మీయ స్థితిలో కూడా ఎండిపోయారు. ప్రార్థన లేదంటే ప్రార్థనలో నువ్వు ఎండిపోయావు. బైబిల్ చదవట్లేదు, చదవాలని ఆసక్తి లేదు, ప్రార్థించాలని మనసు రావట్లేదు, ఆత్మీయంగా నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. ఇతరులను క్షమించలేకపోతున్నావు. కక్ష, కోపం, ఎవరేమన్నా మండిపోతుంది నీ హృదయం. తిరిగి అనేదాకా ఊరుకోవట్లా. అంటే క్షమించే స్థితిలో కూడా నువ్వు ఎండిపోయావు. అవతల వ్యక్తిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. అంటే ఆ స్థితి చాలా మంచిది కాదు. అది ఎప్పటికైనా డేంజర్. నువ్వు ప్రార్థించు, ప్రభా నన్ను బాగు చేయబడు నీవే. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభా, పాడైపోయిన స్థలంలో ఉన్న వారిని బాగు చేస్తాన్నావుగా తండ్రి. వాట్ ఎవర్ దట్ ఈస్ రూయిన్డ్, యూ సెడ్ దట్ యూ విల్ రిస్టోర్ మీ బ్యాక్. రిస్టోర్ మై లైఫ్, రిస్టోర్ మై ఫ్యామిలీ, రిస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ కెన్ రిస్టోర్ మై లైఫ్? దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు, దేవుడి కార్యం చేయడం ప్రారంభిస్తే అద్భుతమైన రీతిగా దేవుడు నిన్ను ఆయన మోల్డ్ చేయగలడు. హీ కెన్ మేక్ యూ సంథింగ్. లార్డ్ మేక్ మీ, మోల్డ్ మీ అండ్ అనాయింట్ మీ అండ్ బ్లెస్ మీ అని మీరు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ మీలో కార్యం జరిగించునుగాక. ఇప్పుడే మీ జీవితంలో అనేక స్థితులు, అంటే ఏ స్థితిలో నువ్వు పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నా మీ చేతిని పైకెట్టండి. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ స్వరమెత్తి ప్రార్థించండి. కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పెద్దలు కానీ ప్రార్థించండి స్వరమెత్తి. ఈరోజు ప్రార్థిస్తుండగా ఈ వాగ్దానం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయనే మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు బాగు చేయబడతారు. నీ ఆరోగ్యం బాగు కాబోతుంది, నీ మనస్సు బాగు కాబోతుంది, నీ ఆలోచనలు బాగు చేయబడతాయి, నీ కుటుంబం బాగయ్యే రోజు రాబోతుంది. వీరి కుటుంబాలు బాగుపడునుగాక, వీరిళ్ళు బాగుపడునుగాక, వీరి ఆత్మీయ స్థితి బాగుపడునుగాక, వీరి ఆరోగ్యము బాగుపడునుగాక. నీ కనికరం చొప్పున పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగుపడే కృపనిమ్మని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.